ఒకవేళ నా దినములు పూర్తయిపోయి అని చెప్పావు, అయితే నాకు బ్రతకాలని ఆశగా ఉంది. నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే నీ సన్నిధిలో నేను ఎలా ప్రవర్తించానో ఒకసారి జ్ఞాపకము చేసుకోయా. నేను ఎలా నడుచుకున్నానో జ్ఞాపకము చేసుకో. నీ కొరకు నేను ఏ ఏ కార్యాలు ఆసక్తితో జరిగించానో కృపతో జ్ఞాపకము చేసుకోయా అని గోడ తట్టు తన ముఖమును చూపించి కన్నీళ్లు విడుచుచు ప్రభువును వేడుకున్నాడట. ఎంత గొప్ప అద్భుతము అక్కడ జరిగింది అనంటే, ఆ చెప్పిన వ్యక్తి తన యొక్క గృహాన్ని దాటి వెళ్ళకు మునిపే మరలా దేవుని యొక్క వాక్కు ఇక్కడ యెషయాకు ప్రత్యక్షమై అంటున్నాడు, హిజ్కియా కన్నీళ్లు విడుచుట నేను చూశాను, కాబట్టి నువ్వు మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళాలి. నువ్వు మరలా వెనక్కి తిరిగి వెళ్ళి హిజ్కియాతో నువ్వు మాట్లాడు. ఎంతగానో ఏడుస్తున్నాడు, ఎంతగానో రోదన చేస్తున్నాడు. ఏమని మాట్లాడమని చెప్తున్నాడంటే, 15 సంవత్సరముల ఆయుష్